అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మోహన మదిలో. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ వీడియోతో మీ ముందరికి వస్తున్నాను. చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు, ఫామ్ హౌసెస్ ఎలా కట్టుకోవాలి, ఎంతలో కట్టుకోవాలి, అసలు మార్కెట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి అని. అయితే మీరు కనుక ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. అయితే అసలు ఫామ్ హౌసెస్ ఎలా కట్టుకోవాలో, మార్కెట్లో అసలు ఏం ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, మన వెదర్కి సూటబుల్ అయ్యే ఆప్షన్స్, బడ్జెట్ ఎంత, దాని లైఫ్ స్పాన్ ఎంత, ఈ అన్ని డీటెయిల్స్తోని నేను చాలా ఇండస్ట్రీస్కి తిరిగాను హైదరాబాద్లో. నా సొంతంగా షూట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను అండి మీ ఇన్ఫర్మేషన్ కోసం. మీరు కనుక ప్లాన్ చేస్తుంటే, ఫామ్ హౌస్ కనుక ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి. ఈ వీడియో కోసము నేను ఇండస్ట్రీస్ తిరుగుతున్నప్పుడు ఒక 2 ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ అయితే కనిపించాయండి. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ ఆప్షన్స్ మనకి ఫామ్ హౌసెస్కి, వీకెండ్ హోమ్స్కి ఐడియల్ అయితే కాదు. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ కిచెన్ ఆప్షన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అసలు లేనట్టే లెక్క. ఎవరైతే ఫామ్ హౌసెస్ కట్టుకుని రెంట్కి ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ సూట్ అవుతుంది, లేదా రిసార్ట్ వాళ్ళకి ఈ ఆప్షన్ సూట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆప్షన్ పేరు క్యాప్సూల్ హోమ్స్ అంటారు. ఇది చాలా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ ఆప్షన్ అండి. డైరెక్ట్ ఇంపోర్ట్ అవుతుంది చైనా నుంచి. మీకు వీడియో స్టార్టింగ్లో 2 హౌసెస్ కనపడ్డాయి కదండి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. చిన్నదాని కాస్ట్ వచ్చేసి 17,50,000. ఇప్పుడు మీరు చూస్తున్నది కొంచెం పెద్ద ఆప్షన్ అనమాట. దీని ధర 25 lakhs. ఈ సైజుకి ధరకి సంబంధం లేనందువల్ల నేను మన ఫామ్ హౌసెస్కి ఈ ఆప్షన్ సజెస్ట్ చేయట్లేదు. కానీ మీ ఫామ్ హౌసెస్ యూనిక్గా, రెగ్యులర్గా లేకుండా ఉండాలంటే మీరు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఇది మొత్తం మీరు కనిపించేవన్నీ కూడా వస్తాయండి ఈ హౌస్ లోపల. బెడ్తో సహా అన్నీ వస్తాయి. రిమోట్తోని నడిచే కర్టన్స్, ఇదిగోండి ప్రొజెక్టర్ పెట్టుకునే ఆప్షన్ ఉంది, సన్ రూఫ్ ఉంది కార్ లాగా. సో ఉన్న అవైలబుల్ అన్ని ఆప్షన్స్లో ఇది లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ ఆప్షన్ అనమాట. సో నేను చెప్పిన ధర కాకుండా మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతుంది, ట్యాక్స్ అవుతుంది, అండ్ మీరు సైట్లో బేస్మెంట్ కట్టి దాని మీద పెట్టుకోవాలన్నమాట ఇది. సో దాని కాస్ట్ అడిషనల్ అవుతుంది. దీని ధర 25 lakhs అని చెప్పాను కదండి. మనకి 2.5 lakhలో కూడా ఫామ్ హౌస్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా చూపిస్తాను ఆప్షన్ కూడా. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఎవ్రీథింగ్ లుక్స్ ఆటోమేటెడ్. సో మన ఈ ఫామ్ హౌస్ హంట్లో 2 ఆప్షన్స్ నాకు సూటబుల్ అనిపించలేదు అన్నాను కదండి. ఇందాక ఒకటి చూపెట్టాను, ఇదిగోండి ఇది రెండోది. ఇది మొత్తం కూడా పైన్ వుడ్తోని డిజైన్ చేశారనమాట. ఇదిగోండి కింద ఒక బెడ్, పైన ఒక బెడ్తోని ఈ వుడెన్ కాటేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కాకపోతే చూస్తానికి ఇంత బాగున్నా కిచెన్ ఆప్షన్ అనేది ఇందులో కూడా లేదు. సో ఇది కూడా రిసార్ట్ వాళ్ళకి లేదా ఫామ్ హౌస్ కట్టుకుని రెంట్కి ఇచ్చే వాళ్ళకే ఐడియల్. వీళ్ళ ఆఫీస్ మాత్రం చాలా అందంగా ఉందండి. ఫుల్ మొక్కలతోని, ఆవుతోని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే ఓనర్ని కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, బయట మనము సెపరేట్ ఇంకొక రూమ్ కట్టుకుని బాత్రూమ్ పక్కన ప్యాసేజ్ చూసారు కదండి, అక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకుంటే మన ఈ చిన్న వుడెన్ కాటేజ్ 1 BHK హౌస్ లాగా మారిపోతుంది అనమాట. పర్ఫెక్ట్ ఫర్ మీ. ఐ వుడ్ లవ్ టు టేక్ దిస్. కాకపోతే ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ కాంట్ హెల్ప్. 25 lakh హోమ్ చూసారు కదండి. ఇప్పుడు 2.5 lakh హోమ్ చూద్దరు కానీ రండి. ఇది కూడా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ హోమే అండి. ఇది చాలా యూనిక్గా ఫోల్డబుల్ హోమ్ అన్నమాట. మొత్తం ఫోల్డ్ చేసి వస్తుంది. మన సైట్కి వచ్చాకే దీన్ని ఓపెన్ చేసి ఇలా హౌస్ లాగా రెడీ చేస్తారు. ఈ సైడ్ వాల్స్ పఫ్ ప్యానల్స్ అంటారండి, శాండ్విచ్ ప్యానల్స్. సో దీని మధ్యలో గ్లాస్ వూల్ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి వేడి అనేది చాలా తక్కువగా ఎంటర్ అవుతుంది ఈ రూమ్లోకి. సో ఇది 8x20 స్టాండర్డ్ సైజ్లో వస్తుంది. ఇలా బాక్స్ అండ్ లైటింగ్ కాకుండా ఇంకా మరేమీ రాదన్నమాట దీంతో. ఫ్యాన్స్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, ఇవన్నీ అడిషనల్ ఫిట్టింగ్సే. ఇదిగోండి చైనా నుంచి కంటైనర్స్లో ఇలా వస్తాయన్నమాట.
ఫోల్డ్ చేసి మన సైట్కి వచ్చాక క్రేన్ సహాయంతో ఓపెన్ చేసి ఇప్పుడు వరకు మీరు చూసారు కదండి హౌస్ అలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట. అయితే మీకు ఈ హౌస్ వద్దనుకున్నప్పుడు కేల్కతం దుకాన్ బంద్ అని క్లోజ్ చేసి వేరే దగ్గరకు షిఫ్ట్ చేసుకోవటమే. మన లిస్ట్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి కంటైనర్ హోమ్స్. ఇది వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హౌసెస్ అండి. దీంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని ధరే అండి 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది పూర్తిగా మెటల్ బాడీ అవటం వల్ల ఏసీ అనేది 24/7 రన్ అవుతూనే ఉండాలి. అయితే ఆమ్లెట్ వేసుకోవాలంటే మాత్రం ఏసీ ఆపేసి కొద్దిసేపు తర్వాత ఫ్లోర్ పైన గుడ్డు పగలగొట్టి వేస్తే ఆమ్లెట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అయితే హైదరాబాద్లో పనికిరాదు, కానీ కొద్దిగా చల్లని వాతావరణం ప్లేసెస్లో అయితే ఈ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ అండ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ఫామ్ హౌసెస్ అనిపించిందండి నాకు. నేను చెప్పబోయే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కింద పార్ట్ మట్టికే అనమాట. ఈ ఆప్షన్కి మనం పైన కూడా కట్టుకునే ఫెసిలిటీ ఉంది. ఇది 300 SFT హౌస్ అండి. పర్ SFT వచ్చేసి 1600 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇది కూడా సైడ్ వాల్స్ వచ్చేసి పఫ్ ప్యానల్స్తో వస్తుందన్నమాట. సో వేడి అనేది కంటైన్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న విండోస్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, వాల్స్ కానివ్వండి, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ఈ 1600 రూపీస్లో వస్తాయి అన్నమాట. సో ఈ 300 SFT హౌస్కి మనకి 4,80,000 పడుతుంది. దీనికి కూడా ట్యాక్సెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్, మన సైట్లో అయ్యే బేస్మెంట్ ఖర్చు ఎక్స్ట్రా. మనకు ఆప్షన్ 1లో ఏంటంటే అది స్టాండర్డ్ సైజ్ అనమాట. ఇందులో అడ్వాంటేజ్ అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి సైజు. మన డిజైన్ ప్రకారం వీళ్ళ ఫ్యాక్టరీలో మన హౌస్ రెడీ చేసి మన సైట్కి వచ్చి అసెంబుల్ చేస్తారనమాట. మనం ముందు 2 చూసిన ఆప్షన్స్ లాగా ఈ హౌస్కి కూడా మనకి ఇక్కడ అక్కర్లేదు, వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి అన్నప్పుడు డిస్మాంటిల్ చేసి మళ్ళీ మన కొత్త సైట్లో అసెంబుల్ చేయటమే అనమాట. మన హైదరాబాద్ లాంటి హాట్ వెదర్కి సూటబుల్ అయ్యే ఇదొక ఆప్షన్. ఈ ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 3 కంటిన్యూషన్ అనమాట. ఓన్లీ చేంజ్ ఏంటంటే రూఫ్ అండి. అందులో మీకు పైన కట్టుకునే అవకాశం ఉంది, కానీ ఇది గేబుల్ స్టైల్ రూఫ్ అనమాట. మన ఫామ్ హౌసెస్కి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 12/20 సైజ్ రూమ్ అనమాట. ఈ 240 SFT హౌస్ వచ్చేసి 3,80,000 అవుతుంది. ఇది కూడా డిటాచబుల్ హౌసే. జనరల్గా ఫామ్ హౌసెస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రకృతి ప్రేమికులు ఉంటారు. ఈ మన 5th ఆప్షన్ మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ అండ్ నేచర్కి చాలా క్లోజ్గా ఉండే ఆప్షన్ అండి. మడ్ హౌసెస్. ఏదో చిన్నగా గుడిసెలాగా వేసుకోవాలంటే ఓకే, కానీ ఇలా మీకు పిక్చర్లో కనపడేటట్టు కట్టాలంటే మాత్రం టెక్నికల్ ఇంజనీర్స్ చాలా అరుదుగా ఉన్నారు. కాస్ట్ కూడా 1,800 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాస్ట్ విషయం పక్కన పెడితే ఇది ఫామ్ హౌస్కి చాలా ఐడియల్ అండి. మన 6th ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ 2 BHK ఆప్షన్ చూపిస్తున్నానండి. ఇది 20/20 సైజ్లో ఉంటుంది, 400 SFT. ఇప్పటివరకు అన్ని లాంగ్గా చూపెట్టాను కదండి. ఇప్పుడు ఇది బాక్స్ షేప్లో ఉంటుందన్నమాట, 20/20 కరెక్ట్గా. ఇది కూడా వాల్స్ అన్ని పఫ్ ప్యానల్తో ఉండి డిటాచబుల్ హౌస్. ఇది పర్ SFT వచ్చేసి 1,800 పడుతుంది. ఇది ఒక హాల్, ఫుల్ ఫ్లెజ్డ్ కిచెన్, ఒక వాష్రూము, ఒక మాస్టర్ బెడ్రూము, ఒక కిడ్స్ బెడ్రూమ్ లాగా ఫుల్ ఫ్లెజ్డ్ హౌస్ లాగా వస్తుందన్నమాట. మీరు ఫామ్కి ఎవ్రీ వీక్ లేదా మంత్లీ ఒక 2-3 టైమ్స్ వెళ్ళినా కూడా ఇలాంటి హౌస్ తీసుకుంటే బెటర్. అయితే ప్రతి ఒక్క ఆప్షన్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వెళ్తే వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుందండి. సో క్రిస్ప్గా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కాస్టింగ్ గురించి కానివ్వండి, మెటీరియల్ గురించి కానివ్వండి, కాంటాక్ట్ గురించి కానివ్వండి, లొకేషన్ గురించి, అలా ఎటువంటి డౌట్ ఉన్నా కింద కమెంట్లో రాయండి, నేను మీకు రివర్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఈ డిటాచబుల్ హౌసెస్ అన్నీ కూడా మనకి ఇష్టం లేకపోతే కేల్కతం దుకాన్ బంద్ అనేసి వేరే చోటకి షిఫ్ట్ చేయొచ్చు అన్నాను కదండి. అయితే అది మనం సొంతంగా చేయలేము, అంత ఈజీ కాదు. ఎవరైతే ఇన్స్టలేషన్ చేస్తారో వాళ్ళని పిలిపిస్తే కానీ మన పని అవ్వదు. అయితే ఇలాంటి పఫ్ ప్యానల్స్ హౌసెస్ అన్నిటికీ కూడా లైఫ్ ఎంత అని అడిగాను.
అందరు కూడా 30 ఇయర్స్, 35, 40 ఇయర్స్, 50 ఇయర్స్ అంటున్నారు తప్పితే ఎవరు తగ్గట్లేదు. అయితే దీని యాక్చువల్ లైఫ్ ఎంత ఉంటుందో అప్రాక్సిమేట్లీ మన యూజర్స్ ఎవరికన్నా ఐడియా ఉంటే కింద కమెంట్ చేయగలరు. మన ఈ 7th ఆప్షన్ ఎంతోమందికి డ్రీమ్ హౌస్ అండి. నా దగ్గర బడ్జెట్ ఉండుంటే డెఫినెట్గా ఇలా మండువా హౌస్ కట్టుకునేవాడిని. అసలు ఈ పిక్చర్స్ చూడగానే మీకు ఏదో పాతకాలం ఇల్లు, అమ్మమ్మ తాతగారి ఇల్లు, కేరళలో ఇల్లు, ఏదో మూవీ సెట్ లాగా అనిపిస్తుంది కదా. ఇది 2000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ లాగా కడతారండి. ఈ మండువా హౌసెస్ కట్టేవాళ్ళు అరుదుగా ఉన్న మన హైదరాబాద్లో అయితే అవైలబుల్ ఉన్నారండి. ఇది కూడా ఒక యూనిక్ ఎక్స్పెరిమెంటల్ హోమ్ అని చెప్పచ్చండి. కేవలం 1,00,000 రూపాయలతోనే ఒక రూమ్ అయిపోయే మన ఈ ఆప్షన్ 8 పేరు ప్రీకాస్ట్ హౌసెస్. ఇది మీరు రోడ్డు మీద వెళ్తుంటే కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదండి, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్, అదే ఇదన్నమాట. సో దీనికి ఎక్స్ట్రా ఏంటంటే పైన రూఫ్ ఒకటి ఉంటుంది, లోపల ఎలక్ట్రికల్ కనెక్షన్స్, ప్లంబింగ్ కనెక్షన్స్ ఉంటాయి. అయితే కేవలం 1,00,000 రూపాయల్లో రూమ్ కడతాం ఈ రోజుల్లో అసాధ్యం అండి. కాకపోతే ఇలా కడితే 100% ఇల్లులాగైతే ఉండదు. మీకు గోడౌన్కి కానివ్వండి, వాచ్మెన్కి కానివ్వండి, ఏదైనా టెంపరరీ షెల్టర్ అనుకోండి, అలాంటి వాటికి మీరు ఇలా ప్రీకాస్ట్ హౌసెస్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీని లైఫ్ చాలా తక్కువ అండి. మనం చూపెట్టిన అన్ని ఆప్షన్స్లో కల్లా ఇది ఒక 10 ఇయర్స్ మాత్రమే అని చెప్తారు. సో మీకు ఒక టెంపరరీ షెల్టర్ లాగా కావాలంటే ఆర్ గోడౌన్ లాగా కావాలంటే ఈ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు. మన ఆప్షన్ 9 వచ్చేసి మనం సిటీలో ఎలాగైతే ఇల్లు కట్టుకుంటామో సిమెంట్, ఐరన్ అవన్నీ వాడి అలాగే ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. ఇది 2000 నుంచి 2500 వరకు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అవుతుందండి. అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యూనివర్సల్, ఎక్కడన్నా ఇదే కట్టుకుంటారు కాబట్టి దీని రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చాలా ఈజీ. మన లిస్ట్లో లాస్ట్ ఆప్షన్ ఈ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్. లాస్ట్ వీడియోలో అన్ని నెగిటివ్స్ చెప్పాను, మళ్ళీ ఇక్కడ రికమెండ్ చేస్తున్నాను ఏంటో అనుకోగలరు. ఎంత నెగిటివ్ ఉన్నా కానీ ఇది నాకు చాలా బడ్జెట్లో అయిపోయిందండి. ఈ 30x30 సైట్ నాకు కడతానికి కేవలం 5 లక్షలు అయిందండి. అంటే పర్ స్క్వేర్ ఫీట్ 550 రూపీస్ పడినట్టు. సో ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఏ హౌస్ వస్తుంది చెప్పండి. ఇది 2 ఫీట్ లోపల 2 ఫీట్ బయట బేస్మెంట్ వేసాను. రెగ్యులర్ సిమెంట్ ఇటుక వాడి డస్ట్తో కట్టాము అండ్ యూపీవీసీ రేకులు వేసాము. అన్ని బడ్జెట్ మెటీరియల్ వాడినందువల్ల మాకు చాలా అఫోర్డబుల్ అయిందండి. కాకపోతే ఇది 4 ఇయర్స్ బ్యాక్ కట్టింది. ఇప్పుడు ఇది 7.5 lakhs అవుతుంది కడతానికి. ఓకే అండి, మా వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా సంతోషం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.